నాకు ఫస్ట్ వీళ్ళు సీతారామం కదా, సీతారాం అనే షార్ట్ ఫిల్మ్ నాకు పంపించారు ఇప్పుడు 1 year బ్యాక్ ఐ థింక్ సో. పంపించినప్పుడు నేను చూశాను, చాలా బాగుంది, చక్కగా తీశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుంది అని నాకు అనిపించింది. ఒక చిన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. టైటిల్ కూడా ఎంతో ముచ్చటగా ఉంది, సీతారాం అనే టైటిల్. అటు అలాగ పరిచయమైనటువంటి అనురాధ కానీ, ఆయన ఎవరు మన విష్ణు గారు కానీ, నాకు ఆ పరిచయం పెరిగిన తర్వాత ఒకరోజు నాకు విష్ణు గారు ఫోన్ చేసి, సార్ ఇట్లాగా అను ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేయబోతున్నాము, అనురాధ మేడం మీ అందరం కలిసి మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి దీంట్లోనూ అన్నారు. అట్లాగే తప్పకుండాను ఇస్తాను నేను అని చెప్పానండి. అయితే ఇలాగ 16వ తారీఖు మేము ముహూర్తం పెట్టుకున్నాము, మీరు మరి ఎట్లాగా అన్నారు. నేను 16 గుంటూరు వస్తున్నాను, ఎనీవే ఇక్కడ ఫంక్షన్ ఉంది, అల్లు రామలింగ గారి 100వ జయంతోత్సవాలు జరుగుతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, వస్తున్నాను కాబట్టి ఆ రోజు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అలా కాదండి, మీ ఇంటర్వ్యూ మేము వచ్చి హైదరాబాద్ వచ్చి తీసుకుంటాము అన్నారు. ఏమంటే హైదరాబాద్ మీరు వచ్చి మీ ఇంతమంది పీపుల్ ఎక్విప్మెంట్ వేసుకుని తీసుకోవాలి అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో అను ప్రొడక్షన్స్ పేరు మీద స్టార్ట్ చేస్తున్నారు మీరు, ఇప్పుడు ఖర్చు అవుతుంది, ఎందుకు ఇది అంతా అవసరం అయింది అంటే, లేదు సార్ మేము వస్తాం సార్ మీ గురించి, మేము అక్కడికి ఆ రోజు మేము బ్యానర్ ఓపెన్ చేస్తున్నాం, ఆ రోజుకి రెడీగా ఉన్నారు మా దగ్గర ఇంటర్వ్యూ అన్నారు. సరే మీ ఇష్టం అన్నాను. నేనేమనుకున్నాను, ఒకళ్ళు ఇద్దరు వస్తారు, ఒక చిన్న ఏదో సెల్ ఫోన్లో తీయడానికో లేకపోతే ఒక చిన్న కెమెరా పట్టుకుని వస్తారు అని అనుకున్నాను నేను. కానీ తీరా చూస్తే వాళ్ళు ఒక మంచి కెమెరా, లైట్స్, చక్కగాను ఒక 5 మనుషులు, మొత్తం 5 వాళ్ళ టీం, మొత్తం అందరూ యంగ్స్టర్స్ 5 కూడా వచ్చారు. నాకు ముచ్చటేసింది. మా ఇంట్లో మేము పైన ఇంటర్వ్యూ చేసాము, 2 hours ఇంటర్వ్యూ చేసాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా 16 ఎలాగా వస్తున్నారు కదా మీరు, అను ప్రొడక్షన్స్ అనేది ఓ బ్యానర్ ఓపెన్ చేయాలి సార్ అన్నారు. సార్ అట్లాగే తప్పకుండాను అన్నాను. వీళ్ళు వచ్చారు. అంటే వీళ్ళల్లో ఎంత ఉత్సాహం ఉందంటే, ఇందాక అనురాధ అమ్మ చెప్పినట్టుగా నిజంగా ఒక కళ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి. అంటే ఎప్పుడూ కూడా ఒక కళాకారుడికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఉంటేనే అది రాణిస్తుంది కూడానండి. సో వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ తోటి కొంతమంది కళాకారుల్ని తయారు చేయాలి గుంటూరులోనూ, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా దాన్ని ఫ్యూచర్ ఫిల్మ్స్కి తీసుకెళ్ళాలి. ఫ్యూచర్ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నదండి. నేను ముమ్మరంగా చేసే రోజుల్లో బడ్జెట్ ఫిల్మ్స్ అని తక్కువ చేసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు నో బడ్జెట్ ఫిల్మ్ అండి, అన్నీ కోట్ల మీద ఉన్నాయి పిక్చర్స్ అన్నీ కూడా. నేను ఇప్పుడు సినిమా చేయాలి అంటే యాస్టేజ్ ఇప్పుడు నేను 3 కోట్లు మినిమం అవుతుందండి. ఏది అప్పట్లో నేను తీసిన లో బడ్జెట్ సినిమా ఇప్పుడు 3 కోట్లు అవుతుంది. 3 కోట్లు అంటే చాలా కష్టమైన విషయం. అందుకనే వీళ్ళు ఏం చేశారు, మెట్టెక్కి అలా మెట్లు ఎక్కిన తర్వాత ప్రొడక్షన్స్కి వద్దాము మనం అని అనుకున్నారు. చక్కగా అను ప్రొడక్షన్స్ అని మంచి పేరు పెట్టుకున్నారు చక్కగాను. ఇప్పుడు అనులో ఆ అంటే అంటే ఏంటి, మన తెలుగు అక్షరాలకి ఫస్ట్ ప్రథమం ఆతో స్టార్ట్ అవుతుందండి. ఈ అనేది అంటే వీళ్ళు అను ప్రొడక్షన్స్ వాళ్ళు ఆతో స్టార్ట్ చేశారండి నిజంగా షార్ట్ ఫిల్మ్స్ అనేది. సో ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ మరిన్ని వీళ్ళు సీతారాం లాంటి షార్ట్ ఫిల్మ్స్ మరిన్ని తీయాలని ఆయన్ని క్లిక్ అయ్యి త్వరలోనే వీళ్ళు ఫీచర్ ఫిల్మ్కి రావాలని. ఎందుకంటే టీం అంతా కూడా మంచి ఉత్సాహం ఉంటుంది. నేను ఆ రోజు చూశాను నా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్తో పనిచేశారండి కూడా టోటల్గా. సో చక్కని భవిష్యత్తు ఉంది అని నాకు అనిపిస్తుంది ఎందుకో ఫ్యూచర్లో వీళ్ళందరికీ కూడా.
నిజంగా. సో ఏదైనా కూడా ఒక చిన్న అడుగుతోటే స్టార్ట్ అవుద్ది. బాల్యం కూడా మనకి ఏమవుతుంది, ఒక చిన్న అడుగుతోటే స్టార్ట్ అవుద్ది మన బాల్యం కూడా, ఎప్పుడూ కూడానండి బాల్యం. తర్వాత పెద్ద అడుగులు వస్తాయా, పెద్ద అడుగుల్లో పరుగు నడక వస్తుంది, నడక నుంచి పరుగు వస్తుందండి. అలాగే స్టెప్ బై స్టెప్ వస్తుంది. అలాగే వీళ్ళకి మొట్టమొదటి అడుగు అనురాధ ప్రొడక్షన్స్. కాబట్టి దీని మీద మరిన్ని వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్, అత్యద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ తీసి గుంటూరులో ఇప్పటికే, గుంటూరు కానీ పక్కన తెనాలలో కానీ అద్భుతమైన కళాకారులు ఉన్నారు మీకు. అయినా కూడా కొంతమంది మట్టిలో మాణిక్యాల్లాగా ఉండిపోతారు కింద. వాళ్ళని వెలికి తీయాలని, వాళ్ళని తీసి వీళ్ళ ప్రొడక్షన్ పెంచుకోవాలని, వీళ్ళ ఆశలు నెరవేరాలని నేను ఆ భగవంతుడిని మరీ మరీ కోరుతూ వారికి నా యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తూ, అంటే నేను బ్లెస్సింగ్స్ ఇస్తూ అంత పెద్ద వీళ్ళ మామగారు లేక వాళ్ళ నాన్నగారు లాగా అంత పెద్ద వయసు నాకు లేకపోయినా కూడా సినిమా రంగంలో కొన్ని సినిమాలు నేను 75 సినిమాలు డైరెక్ట్ చేసి ఉన్నాను. దాసనారాయణ గారి దగ్గర 10 సంవత్సరాలు పనిచేస్తున్నాను నేను, 10 ఇయర్స్. మా గురువు దాసనారాయణ గారి దగ్గర, అంతకుముందు కేఎస్ఆర్ దాస్ గారు, బివి ప్రసాద్ దగ్గర పనిచేశాను. కాబట్టి నేను ఆశీస్సులు ఇచ్చే అర్హత నాకు ఉందని నేను భావిస్తూ వాళ్ళ ప్రొడక్షన్ బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.